హాయ్ అండి, వెల్కమ్ టు ఎంపీకే ఛానల్. అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు కదా, ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు అన్నదే తెలుసుకుందాం. మనం కేడీపేట నుంచి 39 కిలోమీటర్లు వస్తుంది, కాకరపాడు నుంచి 10 కిలోమీటర్లు. కొయ్యూరు గ్రామం, మొదటగా మనం వెళ్ళేది కొయ్యూరు గ్రామానికి. కొయ్యూరు గ్రామం నుంచి ఎడం పక్కకు తిరిగితే రేవళ్ళు, మళ్ళీ ఎడం పక్కకి రేవళ్ళు తిన్నంగా వెళ్తే మంప అనమాట. మనం వెళ్ళేది మంప. ఆ పచ్చని పొలాలు, ఇప్పుడు పొలాలు లేవనుకోండి, ఆ పల్లెటూరు వాతావరణం, ఆ కొండలు అవి బాగుంటాయి. సాయంత్రం 4-5 ఆ టైంతో వెళ్తే ఎండ తగ్గిన తర్వాత ఆ వాతావరణం గట్ట బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం చాలా బాగుంటుంది. అవి చూసారా, డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మొదటగా కొయ్యూరు కాలనీ అనమాట, ఇది ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామం దాటిన తర్వాత కించవానిపాలెం నగరం అంటారు, ఆ గ్రామం వస్తుంది. ఈ రెండింటి మధ్యలోని ఏపీఆర్ స్కూల్ ఒకటి ఉంటుంది, బాయ్స్ హాస్టల్లో. అందులో కూడా అప్పట్లో నక్సల్స్ ప్రభావం గట్ట ఉండేది అని చెప్పి అక్కడ జనాలు మాట్లాడుకుంటారు అనమాట. ఇటు ఉంటుంది అలాంటిది కూడా. చూసారా ఆ వంపు తిరిగిన రోడ్లు. ఇవి మేము సాయంత్రం వెళ్ళాము. ఆ కొండలు చూస్తే ఎంత అద్భుతంగా ఉందో, మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం మాట్లాడుకున్న కించవానిపాలెం నగరం గ్రామం అన్నమాట. ఈ గ్రామంలో వాతావరణం, ఆ పల్లెటూరు జనాలు చాలా బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం, అరుగుల మీద కూర్చోవడం, తర్వాత చెట్లు, ఆ రోడ్డు పక్కనే ఉన్న చెట్లన్నీ కూడా ఇప్పుడు శీతాకాలం ఇదైపోవడం వల్ల ఆకులు రాలిపోయి అలా అనిపిస్తుంది, కానీ ఆకులు నిండుగా ఉంటే చాలా పచ్చగా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ పల్లెటూరు ప్రజలు కట్టెలు గట్ట కోసుకొచ్చుకుంటున్నారు వెళ్ళి. ఆ వంపు తిరిగిన రోడ్ల మీద బళ్ళు మీద వెళ్తుంటే అబ్బా భలే ఉంటుందండి. కుర్రోళ్ళు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ బండి తోలుతున్నప్పుడు. ఇంకా మనం చూస్తున్న విలేజ్ మంప గ్రామం. ఇది స్టార్టింగ్, మంప గ్రామం స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. ఇలాగా ఈ గ్రామంలో స్టార్టింగ్లోనే కొన్ని ఇల్లు తర్వాత బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఈ కుడిపక్క ఉన్నది బాయ్స్ హాస్టల్, రైట్ సైడ్. అది దాటి ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ తోటి. అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి, అంటే ఎడం పక్కకి తిరగాలి. ఇది ఎడం పక్కకి వెళ్ళి తిన్నంగా వెళ్తే అక్కడ మళ్ళీ 3 దారులు ఉంటాయి. స్ట్రైట్గా వెళ్ళాలి, లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరగకూడదు, తిన్నంగా వెళ్ళిపోవాలి. కొంచెం రోడ్డు ఇదిగా ఉంటుంది, చూద్దురు కానీ అది కూడా. మీరు నందీశ్వరుడు చక్కర రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే అనమాట ఆ రోడ్డు. చూసారా, రైతులు బాగా కష్టపడి పొలాలు గట్ట పండించి తీసుకొస్తున్నప్పుడు ఆ గడ్డి గట్ట అలా రోడ్ల మీద పడిపోయి ఉన్నది. ఈ మధ్యనే ఇది ఎంత రెనోవేషన్ జరుగుతుంది పార్క్ గట్టనే. అల్లూరి సీతారామరాజు గారు స్నానం చేసే కొలను ఉంటుంది కదా, అవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అవన్నీ నీట్గాని 70% బాగా చేశారు, చాలా బాగా చేశారు. మిగిలింది కూడా తొందరలోనే పూర్తి చేస్తారు. ఇదే అండి ఆ పార్కు. ఈ పార్క్ వెనకాల కొలను ఉంటుంది. ఇది అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్, మంప గ్రామం, కొయ్యూరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. అదిగో రాజుగారు ఉండే గృహ అనమాట. అందులో ఆ కొండలో ఉంటుంది ఆ గృహ. ఇది ఆయన స్నానం చేసిన తర్వాత వచ్చి దండం పెట్టుకునే దేవుడి ప్రతిమలు. రాజుగారు చూసారు ఎలా ఉన్నారో. ఈ రాజుగారి బొమ్మను చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఈ పార్క్ను కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ కొండలో ఆయన ఉండి ఆ గృహలో నుంచి పొద్దున్న సాయంత్రం వచ్చి ఇక్కడ స్నానం చేసి ఈ కొలంలోనే వెళ్ళేవారంట. ఈ కొలంలోనే బ్రిటిష్ వారు కూడా ఆయన అదుపులోకి తీసుకొని రాజేంద్ర పాలెం దగ్గర ఉన్న
పార్కులో కాల్చేశారు. ఇది ఆయన తపస్సు చేస్తున్నట్టు చేసిన ప్రతిమ. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది ఈ బొమ్మ చూడడానికి. ఇది నిజంగా ఆయనే కూర్చున్నారేమో అన్నట్టుగా అనిపించింది. మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.